నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు పెండెంట్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డీటెయిల్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పెండెంట్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతున్న పెండెంట్ ఇదేనండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంది దీని డిజైన్. ఇది మనకి గణేష డిజైన్ లో అయితే ఇచ్చారండి. ఈ పెండెంట్ ని కంప్లీట్ గా రూబీస్, ఎమరాల్డ్, సీజర్డ్ పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్ తో అయితే ఫిక్స్ చేశారు. డీటెయిల్ గా చూసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, పైన కంప్లీట్ గా సీజర్స్ అయితే వచ్చాయి. మధ్యలో సింగిల్ రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మనకి 2 లీవ్స్ లాగా ఇచ్చారండి. ఆ లీవ్స్ ని కంప్లీట్ గా సీజర్స్ తో అయితే ఇచ్చారనమాట. మధ్యలో చూడండి గణేష వచ్చారు, కంప్లీట్ గా ప్లెయిన్ గోల్డ్ లో అయితే వచ్చింది. అండ్ దాని పక్క మీరు చూసుకుంటే లీవ్స్ అండి, ఇవన్నీ చూస్తున్నారు కదా, వాటిని కూడా సీజర్డ్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే అటు ఇటు మనకి గణేష్ లాంటి డిజైన్ ఇచ్చి వాటిలో మనకి సీజర్స్ అయితే ఇచ్చారండి. కింద 3 లీవ్స్ అయితే వచ్చాయి. వాటిని కూడా కంప్లీట్ గా సీజర్స్, ఎమరాల్డ్, రూబీతో అయితే ఇచ్చారు. పెండెంట్ కింద మీరు చూసుకుంటే పర్ల్స్ అండ్ మధ్యలోని ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది. వాటిపైన సీజర్ స్టోన్స్ ని ఫిక్స్ చేశారండి. ఈ పెండెంట్ వెయిట్ వచ్చేసి జస్ట్ 16 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు ముత్యాల చైన్ పైకి, ప్లెయిన్ చైన్స్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. పెండెంట్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెండెంట్ మనకి పీకాక్ డిజైన్ లో అయితే ఇచ్చారండి. పెండెంట్ అంతా కంప్లీట్ గా సీజర్స్, రూబీ, ఎమరాల్డ్ స్టోన్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. ఈ పీకాక్ పెండెంట్ చూడటానికి చాలా ట్రెండీగా ఉంది కదండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన 2 ఎమరాల్డ్స్ అయితే వచ్చాయండి. పీకాక్ ఐ దగ్గర రూబీని అయితే ఇచ్చారు. పీకాక్ బాడీ అంతా కంప్లీట్ గా కాస్టింగ్ వర్క్ లో సీజర్స్ అయితే ఇచ్చారండి. కింద నాకు పింఛం చూస్తున్నారు కదా, కంప్లీట్ గా మనకి ప్లెయిన్ లో అయితే వచ్చింది. ఎండ్స్ వచ్చేసి రూబీ, ఎమరాల్డ్ స్టోన్ తోనైతే ఫిక్స్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 10 గ్రామ్స్ అండి. ఇది మీరు సింపుల్ గా చైన్స్ పైకి, వెస్ట్రన్ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నవరత్న స్టోన్ పెండెంట్ అండి. ఇది మనకి కంప్లీట్ గా పచ్చి వర్క్ లో అయితే ఇస్తున్నారనమాట. ఈ పెండెంట్ కి సీజర్స్, రూబీ, నవరత్న స్టోన్స్, కలర్ బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే పైన ఫ్లవర్ వచ్చిందనమాట. కంప్లీట్ గా సీజర్స్ తో ఫిక్స్ చేశారు. మధ్యలో చూడండి సింగిల్ రూబీ స్టోన్ అయితే వచ్చింది. చుట్టూరా మనకి లీఫ్ లాగా ఇచ్చారండి. వాటిని కూడా సీజర్స్ తో అయితే ఫిక్స్ చేశారు. కిందన ఇది చూస్తున్నారు కదండి, ఇవి కంప్లీట్ గా నవరత్న స్టోన్స్ వచ్చాయి కదండి. ఈ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా అండ్ ఎలిగెంట్ గా ఉంది. అండ్ మీరు మధ్యలో చూసుకుంటే ఇవన్నీ సీజర్స్ తో అయితే డిజైన్ చేశారు. అండ్ ఈ పెండెంట్ కింద మీరు చూస్తున్నారు కదండి, రెడ్ అండ్ గ్రీన్ బీడ్స్ అయితే ఇచ్చారండి. మధ్యలోని ఎమరాల్డ్ బీడ్ అయితే హ్యాంగ్ చేశారు. వీటి పైన మీరు చూసుకుంటే పర్ల్స్ ని గుత్తులుగా వాడారండి. మధ్యలో మనకి గోల్డ్ మువ్వల్ని అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 18 గ్రామ్స్ అండి. ఇది మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. ఈ పెండెంట్ ని బీడ్స్ కలెక్షన్ పైకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెండెంట్ మనకి చాంద్బాలి డిజైన్ లో అయితే వచ్చిందండి. ఈ పెండెంట్ ని కంప్లీట్ గా సీజర్స్, ఎమరాల్డ్, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. మనం డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ ఫ్లవర్ వచ్చిందండి, చూస్తున్నారు కదా, వాటిని సీజర్ స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారు. మధ్యలో ఎమరాల్డ్ వచ్చింది. ఇవంతా మళ్ళీ లీఫ్ వర్క్ అయితే వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఇంకొక ఫ్లవర్ వచ్చింది. అది చుట్టూరా మనకి కంప్లీట్ గా సీజర్స్ వచ్చాయి. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ చూడండి పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. కిందన ఈ పార్ట్ చూస్తున్నారు కదండి, ఇది మనకి చాంద్బాలి డిజైన్ లో అయితే వచ్చింది. ఇక్కడ ఈ లైన్ అంతా కంప్లీట్ గా సీజర్స్, మధ్యలో మీరు చూసుకుంటే హెవీ లీఫ్ వర్క్ అయితే ఇచ్చారు. వాటిని కూడా సీజర్స్ తోనే ఇచ్చారండి. మధ్యలోని డ్రాప్ షేప్ లోని ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. దాని చుట్టూరా మనకి సీజర్స్ అయితే వచ్చాయి. చాంద్బాలి అవుటర్ పార్ట్ చూసుకుంటే ఇవన్నీ మనకి మళ్ళీ సీజర్స్ అయితే ఇచ్చారనమాట. ఈ లాకెట్ కి కింద చూడండి పర్ల్స్ ని గుత్తులు గుత్తులుగా వాడారు. దీని డిజైన్ చాలా ఎలిగెంట్ గా ఉందండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 18 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు శారీస్ పైకి, సింపుల్ గా వెడ్డింగ్స్ లోకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
పెండెంట్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే పెండెంట్ ఇదేనండి. ఇది మనకి కంప్లీట్ గా హెవీ సీజెడ్ వర్క్ లో అయితే వచ్చిందనమాట. అండ్ మనకి ఇందులో పింక్ స్టోన్ కూడా ఉందండి. డిజైన్ డీటెయిలింగ్ చూస్తుంటే మనకి ఈ లాక్ చూడడానికి నెమలి పింఛం షేప్ లో ఉంది కదండి, చాలా బాగుంది ఎలిగెంట్ గా. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇదంతా కంప్లీట్ గా సీజర్స్ అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. మధ్యలోని పెద్ద డ్రాప్ షేప్ లాగా అయితే ఇచ్చారండి. వాటిని కూడా హెవీ సీజెడ్ వర్క్ లో అయితే ఇచ్చారు, చాలా బాగుంది. ఇది చూడటానికి షైనీగా ఉంది కదండి. సో ఇది డైమండ్ అపిరెన్స్ లో అయితే వస్తుంది అనమాట. మధ్యలో మీరు చూడండి డ్రాప్ షేప్ లోని పింక్ స్టోన్ అయితే ఇచ్చారు. ఈ పెండెంట్ కింద చిన్న బుట్టను అయితే హ్యాంగ్ చేశారండి. పైన మనకి చిన్న సీజర్డ్ వచ్చి కిందన బుట్ట పైన కూడా సీజర్స్ వచ్చాయన్నమాట. కిందన డ్రాప్ షేప్ లో ఇంకొక పింక్ స్టోన్ అయితే హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 22 గ్రామ్స్ అన్నమాట. ఇది మీరు పార్టీ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పెండెంట్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉంది కదండి. ఈ పెండెంట్ ని కంప్లీట్ గా సీజర్స్, రూబీ, ఎమరాల్డ్, పర్ల్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. మనం డీటెయిలింగ్ గా చూద్దాం. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ వచ్చిందండి. ఇవన్నీ సీజర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, కంప్లీట్ గా లీఫ్ వర్క్ అయితే వచ్చింది. వీటిని కూడా సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఫ్లవర్ చుట్టూరా మనకి సీజర్స్ వచ్చి మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారండి. మీరు ఇక్కడ చూడండి డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ వచ్చి దాని చుట్టూరా సీజర్స్ అయితే వచ్చాయన్నమాట. మనకి అక్కడక్కడ మధ్యలో రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి రూబీ స్టోన్ కిందన నక్షీ బాల్స్ అయితే హ్యాంగ్ చేశారండి. వాటి పైన మీరు చూసుకుంటే సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. ఈ డ్రాప్ షేప్ కింద మీరు చూడండి సింగిల్ పర్ల్ అయితే హ్యాంగ్ చేశారు. దాన్ని కూడా వీళ్ళు సీజర్ స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 13 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.